హైదరాబాద్లో సంధ్య థియేటర్లో శ్రీతేజ వైద్య సహాయంపై నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆయనను పూర్తి స్థాయిగా ఆదుకుంటామని తెలిపారు. ఇప్పటికే 2 కోట్ల డిపాజిట్స్ చేసినట్లు, వడ్డీ రూపంలో వచ్చే డబ్బులు శ్రీతేజ తండ్రికి చేరేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో దాదాపు 70 లక్షలు రీహాబిలిటేషన్ కేంద్ర ఖర్చులకు కూడా అల్లు అర్జున్ భరిస్తున్నాడు. శ్రీతేజ ఆరోగ్యం మెరుగ్గా ఉంది. తేజ తండ్రి మాట్లాడుతూ అల్లు టీం అన్ని విధాలా మద్దతిచ్చిందని, మరికొంత ఆర్థిక సహాయం అవసరమని తెలిపారు. దిల్ రాజు అన్ని విధాల సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కు ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. బన్నివ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తానని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు. ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా